బైబిల్లో ఉన్న ప్రధానమైన ఆజ్ఞలేంటి? నీ దేవుడైన ప్రభువును పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో సేవించాలని. రెండోది కూడా ఉంది, ఏంటనంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని. ఇంతకీ ప్రేమించడం అంటే నిజమైన అర్థం ఏంటి అంటే, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడం, రోగులుగా ఉన్న వారికి ఫ్రూట్స్ కొనటం, ధనము సహాయం చేయటము, మందులు కొనగలిగితే మందులు కొనివ్వటం, ప్రాజెక్టులో ఏదో సహాయం కావాలి ఆ విషయంలో సహాయపడడం. ఒక వ్యక్తి మీకోసం మండల ఆఫీస్లో చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, ఆ వ్యక్తికి వెంటనే మీరు సహాయం చేయడం కూడా ప్రేమించడమే. మీరు చేయగలిగే సాయం ఏదైతే ఉందో వెంటనే చేస్తే అదే దేవునికి చాలా ఇష్టమైనది. ట్యాంకులో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ నీరు పోకుండా బయటికి కొత్త నీరు ఎక్కడి నుంచి వస్తుంది? కొన్నిసార్లు మీరు సహాయం చేయకపోవడం వల్లనే మీకు ప్రస్తుతం ఉన్నటువంటి ఫైనాన్షియల్ సోర్సెస్ అన్ని కూడా స్టాగ్నెన్సీలో ఉన్నాయి. అంటే మీరు ఆర్థికంగా ఎదగలేకపోవడానికి కారణం అదే. చేయగలిగే సహాయం చేయకుండా బిగబట్టి ఉండే స్వభావం కూడా ఫైనాన్షియల్గా గ్రో అవ్వకపోవడానికి కొన్నిసార్లు కారణం అవ్వచ్చు. మెసేజ్కి రిప్లై ఇవ్వండి, కాల్ ఎత్తండి, ఈమెయిల్ పెడితే దానికి రివర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న సహాయము ప్రేమ రూపంలో బహుశా ఎవరో జీవితానికి ఒక పెద్ద హెల్ప్గా ఉండొచ్చేమో. వాక్యంలో ఇలా ఉంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిడికి వచ్చేవారు కలరు అని కూడా ఒక వాక్యం ఉంది. ఇంకో చోట దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించిన వాక్యం ఉంది. సనుగోకోక బలవంతంగా కాక మనసులో నిర్ణయించుకున్నది ఇతరులకి ఏ రూపంగా అయినా మనము ప్రేమగా చూపించవచ్చు. మరి మీరు ప్రేమించడం ద్వారా దేవుడు మీ యొక్క ఆర్థిక అవసరతలను తీర్చునుగాక. దేవుని ఆశీర్వాదం నేను కూడా పొందుకోవాలని అనుకున్నటువంటి వారు కింద కమెంట్ సెక్షన్లో బ్లెస్సింగ్స్ ఇన్ జీసస్ నేమ్ అని రాయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.